వారిని నడిపిస్తున్నటువంటి దైవజనులు యోహాన గారికైతేనేమి, మంచి కీర్తన పాడి వినిపించినటువంటి దానియేలు వెంకటరత్నం గారికి, అదే విధంగా ప్రార్థించినటువంటి అన్నగారు ప్రసాద్ అన్న గారికి, మరియు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈనాటి కార్యక్రమంలో చాలా కాలం నుంచి, దాదాపు 8 సంవత్సరముల నుంచి నడిపింపబడుతున్నటువంటి కార్యక్రమంలో ఇలాంటి అవకాశం రావడం చాలా అరుదు. ఇది నాకు మొట్టమొదటి అవకాశం అని నేను ఎరిగి దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఈ అవకాశం కలిగించినటువంటి ఈ సమయం కాన్ఫరెన్స్ ప్రోగ్రాంకు ప్రత్యేకమైనటువంటి వందనాలు కూడా చెల్లిస్తూ ఉన్నాం. ఈనాడు మనము ధ్యానించవలసినటువంటి అంశం అని మనము కార్యక్రమంలో మనం ఎఫెసీ సంఘం గురించి, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలు ఉన్నాయి. అందులో మొదటి సంఘం గురించి మనం ధ్యానించాలని ఆశిస్తూ ఉన్నాం. అందుకు దేవుడు కూడా తన కృప కనికరించి తన ఆత్మ ద్వారా మాట్లాడాలని మనమంతా ప్రార్థిద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనము చదువుకుందాం. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియూ నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు పుణ్య నామమున మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయములో ఈ కాన్ఫరెన్స్ లో నాయన మీరు మాతో ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ఈ కొద్ది సమయం నాయన ఆశీర్వాదకరముగా ఉంచండి. మీ గ్రంథంలోని శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని చదువుకొని ఉన్నాం. ఇంకా మాకు అవసరమైనటువంటి మాటలను ఆయన చదువుకొనుటకున్నాం. వాటిని ధ్యానించి, వివరించి, బోధించుటకు మేము ఏపాటి వారం తండ్రి. మీ ఆత్మ సహాయం చేత చేరి ఉన్న నాకును ఈ బిడ్డలకును నాయన ఏ మాటలు అవసరమైన అటు మాటల ద్వారా మీరు మాట్లాడి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకోమని వేడుకొనుచున్నాం. కార్యక్రమం ద్వారా మేలు తృప్తి పొంది వర్ధిల్లుటకు సాయం దయచేయండి. ఎటువంటి నాయన అభ్యంతరం కలగకుండా, డిస్టర్బ్ లేకుండా కార్యక్రమం పూర్తి చేసుకున్నటకు మీ కృపను కుమ్మరించండి. కీర్తన ద్వారాను మీ సహాయం అందించారు, ప్రార్థించడంలో మీ కృపను కుమ్మరించారు. ఈ సమయాన్ని కూడా మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని, ఆది అంతం నాయన మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకోమని
అందులోని సంగతులు గ్రహించుటకు నాయన మీ కృపను కుమ్మరించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మనమంతా ఎరిగినటువంటి వాక్య భాగము. అందరూ కూడా దైవజనులే ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా బోధించే సామర్థ్యం కలిగినటువంటి వారు, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నటువంటి బిడలముగా మనం ఎరుగుదుము. ఈ సమయంలో ఆ వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాం. కొన్ని సంగతులు ధ్యానించాలని, అందులోని సత్యాలు కొన్ని గ్రహించాలని, అందులో మనకి ఏదైతే స్వీకరించాలని అనుకుంటున్నామో, ఈ మాటల ద్వారా ఏవైతే వదిలిపెట్టాలని కూడా వాక్యం సెలవిస్తూ ఉన్నదో, ఏ విధంగా ఆయన సన్నిధిలో మనము ఆయన నామాన్ని మహిమపరచవలసి ఉంటున్నదో, అట్టి మాటలు దేవుడు మనతో మాట్లాడాలని మనం ఆశిస్తూ ఉన్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథము 66 గ్రంథాలతో కూడినటువంటి గ్రంథములో చివరి పుస్తకము ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో కూడా 22 అధ్యాయాలు ఉన్నాయి, 404 వచనాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం అంతా తండ్రి అయిన దేవుని గురించి, తన కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి, పరిశుద్ధాత్మను గురించి బోధిస్తూ ఉన్నది. జరిగిన చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అయితే ఈ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాము జరగబోయే విషయాలు. తన భక్తుడైన యోహాను ద్వారా దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను కూడా దేవుణ్ణి ప్రేమించినటువంటి శిష్యుడు, తన రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు, 12 మందిలో ఒకడు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన వాడని మనం చూస్తా ఉన్నాం. శిష్యులలో అందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. ఆ కాలంలో, సంఘం విస్తరిస్తున్నటువంటి కాలంలో, సంఘం ప్రబలుతున్నటువంటి కాలంలో సంఘానికి కూడా హింసలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, చెల్లా చెదురైపోయాయి. దేవుణ్ణి ఆరాధించే బిడ్డలను హింసిస్తున్నటువంటి ఆ సమయంలో అనేకులు హతసాక్షులు అయిపోయారు. యోహాను కూడా పట్టుకున్నారు, పద్మాసు దీపానికి తీసుకొని వెళ్ళారు. పద్మాసు దీపం ఎక్కడ ఉంటుందంటే మధ్యధరా సముద్రములో ఒక చిన్న దీపం, చుట్టూ నీళ్లు ఉన్నాయి, మధ్యలో కొంత భాగం భూమి ఉన్నది, పర్వతం. ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళారు. అది ఒక శిక్ష. అనగా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు, దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి వారు, దేవుని నామాన్ని ప్రకటించేటువంటి వారికి ఒక శిక్షగా యోహాను కొనుకోబడ్డాడు. మంచి వయస్సు, వృద్ధుడు, వృద్ధాపంలో ఉన్నాడు, పద్మాస దీపంలో ఉన్నాడు. అయినా దేవుని నామాన్ని మహిమపరిచే బిడ్డ కాబట్టి ఏమాత్రము భయపడకుండా అక్కడ ఉన్నాడు. అయిన దేవుడు గొప్ప దేవుడు. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాల్లో మొదటి గ్రంథంలో యోహానుకు కలిగినటువంటి దర్శనాన్ని మనం చూస్తా ఉన్నాం. 2-3 అధ్యాయాలలో 7 సంఘాలను గురించినటువంటి వివరణ, జరగబోయే సంగతులు, ఆ సంగతులు అన్ని చెప్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. 4వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు. అనగా 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుట, 5వ అధ్యాయంలో అనగా దేవుని తీర్పులు కూడా, శ్రమలు కూడా, 7 ఏళ్ల శ్రమలు, 3.5 సంవత్సరములు మామూలు శ్రమలు, 3.5 సంవత్సరములు భయంకరమైనటువంటి శ్రమలను మనం చూస్తా ఉన్నాం. 20వ అధ్యాయంలో ధవల సింహాసనమైనటువంటి తీర్పు, 1000 ఏళ్ల పాలన. 21, 22 అధ్యాయాలలో ప్రభువు కొత్త ఆకాశము, కొత్త భూమిని కలగజేసిన విధము, సంఘము నిత్యత్వంలో ఉన్నటువంటి విధానాన్ని మనము చూస్తాం. అవునండి, ఇదంతా యోహానుకు కనపడడం. యోహాను దర్శనం ద్వారా చూసి పద్మాసు దీపంలో ఉండి
ఈ విషయాలు రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవునండి. ఎఫెసు సంఘం. ఎఫెసు సంఘానికి అనేకులు వాక్యం చెప్పారు. యోహాను శిష్యుడైనటువంటి అపొల్లో కూడా వాక్యం చెప్పినట్టుగా మనం అక్కడ వింటా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కూడా వాక్యం చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సుదీర్ఘ కాలం దాదాపు 3 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉండి సేవ చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. అకుల్లా, పిస్కిల్లా మరియు తిమోతి, యోహాను, ఇప్పుడు ఈ పత్రిక ఈ ప్రకటన గ్రంథం రాస్తున్నటువంటి యోహాను గారు, ఇది 5వ పుస్తకం యోహాను గారికి. యోహాను సువార్త రాశాడు. 3 పత్రికలు, యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక. చివరిలో ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథం రాసిన తర్వాత బైబిల్ గ్రంథము క్లోజ్ అయిపోయింది. ఇంకా చివరి గ్రంథం ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడినటువంటిది చివరి గ్రంథముగా ఉన్నట్టున్నాం. ఆ గ్రంథాన్నే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇందులో చాలా సంగతులు ఉన్నాయి. ఎఫెసు పట్టణము అనగా ఎఫెసు పట్టణానికి పౌలు సువార్త తీసుకొని వచ్చాడని మనం చూస్తా ఉన్నాం. తరువాత పద్మాసు దీపానికి క్రీస్తు శకము 94వ సంవత్సరములో యోహాను కొనుక్కోబడుట మనం చూస్తా ఉన్నాం. 95లో ఈ ప్రకటన గ్రంథాన్ని లిఖించినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుడే దర్శనమిచ్చి అల్ఫా ఒమేగా అయినటువంటి నేను అని ఆయనకు దర్శనమిచ్చి యోహానుతో మాట్లాడి నేను చెప్పు సంగతులు రాయుము అన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి 19వ వచనంలో, మొదటి అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయము 19వ వచనంలో, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మములను, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. అవునండి. ఈ విధంగా దేవుని చేతిలో ఏమున్నాయి? కుడి చేతిలో 7 నక్షత్రములను గుర్చినటువంటి మర్మములు ఉన్నాయి. అవునండి. నక్షత్రాలు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చాలా పోలికలు ఉన్నాయి. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముతో, అబ్రహమా అబ్రహమా ఆకాశం వైపు చూసి నక్షత్రాలను లెక్కించుము, నీ సంతానాన్ని ఇస్తాను అన్నాడు. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ కూడా నక్షత్రాలను మనం చూస్తూ ఉన్నాం. ఎవరు అనేకులను తిరుపుదురో వారు ఆకాశపు నక్షత్రముల వలె ప్రకాశించుదురు అన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నక్షత్రములు. అవునండి. 7 దీపస్తంభములు. నక్షత్రములు అనగా దూతలు అని, దూతలు అనగా పరిశుద్ధులే అని, విశ్వాసులే అని. ఒకసారి కొరింథీ పత్రికలో మనం చూస్తే తీతు ఎవడని అడుగుతూ ఉన్నారు. వారు సంఘములకు దూతలు, దేవుని సేవకులను మనం చూస్తా ఉన్నాం. అవునండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఎఫెసులో పరిశుద్ధులు ఉన్నారు. ఎఫెసులో సంఘము ఉన్నది. ఆ సంఘానికి రాస్తూ ఉన్నాడు. అవునండి. ఎఫెసు పట్టణము చాలా గొప్ప పట్టణం అండి. దాని చరిత్ర మనం ఒకసారి చూస్తే ఎఫెసు పట్టణము చాలా గొప్ప పట్టణం, వ్యాపార కేంద్రం, చాలా బిజినెస్ సెంటర్ అది. అనేకులు వ్యాపారానికి వచ్చి అక్కడ ఉండిపోయేటువంటి వాళ్ళు, అనేకులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. అనగా ఇప్పుడు మనం చూస్తూ ఉండగా అనేక దేశాలకు ఇప్పుడు వ్యాపార కేంద్రంగా కూడా ఉన్నది ఎఫెసు పట్టణం. రష్యాకు, ఆసియా ఖండానికి, ఆసియా దేశాలకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప పట్టణం ఇది ఎఫెసు.
ఈ ఎఫెసు పట్టణములో మనం అపొస్తల కార్యములు 18, 19, 20 అధ్యాయాలలో చూస్తే ఎఫెసును గురించి చాలా గొప్ప సంగతులు ఉన్నాయి. పట్టణాన్ని గురించి అక్కడ అర్తమీదేవి గొప్ప దేవాలయం ఉన్నది. ఆ దేవాలయములో అనేకులు బలులు అర్పించేవాళ్ళు, విగ్రహాలు అర్పించేవాళ్ళు. అక్కడ ఒక నమ్మకం కూడా ఉన్నది. ఆ దేవతను పూజిస్తే సంతానోత్పత్తి కలుగుతూ ఉందన్నట్టుగా అక్కడ చరిత్రకారులు మనం చూస్తూ ఉన్నాం, రాస్తూ ఉన్నారు పుస్తకాలలో. నిజమేనండి. అటువంటి గొప్ప పట్టణము ఎఫెసు పట్టణం. అంత మాత్రమే కాదు, దాదాపు పెద్ద స్టేడియం కూడా ఉన్నది. ఆనాడే 25,000 మంది కూర్చొని వీక్షించే గొప్ప స్టేడియం కూడా ఉన్నది అని మనం చూస్తా ఉన్నాం. అటువంటి ఆ పట్టణములో దేవుని సంఘం ఏర్పాటు చేయడానికి దేవుని ప్రజలు కష్టపడ్డారు. ఇది వ్యాపారపు కేంద్రము, విగ్రహారాధనను అర్పించేటువంటి స్థలము, గొప్ప దేవాలయము. అటువంటి ఆ పరిస్థితులలో పౌలు వాక్యాన్ని అందించాడు. పౌలు కూడా శ్రమల పాలయ్యాడు, శ్రమలు పెట్టారు, హింసించారు. ఈ పౌలు కూడా ఆ పట్టణములో దాదాపు 3 సంవత్సరంలో 2వ దండయాత్రలో వచ్చాడు. అస్కుల్లా ఫిస్కిల్లను 18వ అధ్యాయంలో అక్కడ వదిలాడు. 19వ అధ్యాయంలో వారు సేవ చేశారు, అనేకులకు చెప్పారు. అంత మాత్రమే కాదు, పౌలు కూడా ఒక పాఠశాలను అద్దెకు తీసుకొని, తురన్ను అన్నటువంటి పాఠశాలను అద్దెకు తీసుకొని అక్కడ వాక్యము అందించినట్టుగా మనం చూస్తాం. అవునండి, చాలా కాలం 3 సంవత్సరాలు అయిన తర్వాత అక్కడ సంఘం ఏర్పడినట్టుగా, ఆ సంఘము అభివృద్ధి చెందినట్టుగా చూస్తా ఉన్నాం. అటువంటి సంఘాలు 7 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని సంఘాలు? 7 సంఘాలు ఉన్నాయి. మొదటగా మనం చూస్తా ఉన్నాం ఎఫెసు సంఘం కోరదగినది అని. మనం ఇంకొక అర్థము సహింపగలిగినటువంటిది. ఇంకా వ్యాఖ్యానకర్తలు రాస్తా ఉన్నారు విలువబడినటువంటిది అని కూడా రాస్తా ఉన్నారు. 7 సంఘాలకు దేవుడు అనగా ప్రభువు ప్రత్యక్షమై యోహాను ద్వారా 7 సంఘాలకు 7 ఉత్తరాలు రాయిస్తూ ఉన్నాడు. అందులో మొదటి ఉత్తరము ఎఫెసు సంఘానికి రాసినట్టుగా చూస్తా ఉన్నాం. చూడండి, మనం చూస్తే ఇది ఆ పట్టణ చరిత్ర, సంఘ చరిత్ర. అన్న ఒకరు ఎవరో చాలా డిస్టర్బ్ చేస్తున్నారు అన్నది. ఆడియో ఆన్ చేసుకున్నారు, అది వీటిలో పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆడియో మీట్లో పెట్టండి. ఆడియో ఆన్ చేశారు. ఓకే. ఇప్పుడు చూడండి, 7 సంఘాలు కూడా 7 కాలాలకు సంబంధించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 96లో ఎఫెసు ఆ పద్మాస దీపం నుండి రాసినటువంటి ఆ పత్రికలు క్రీస్తు శకము పౌలు దాదాపుగా 50-60 ఆ ప్రాంతాల్లో తిరిగి దండయాత్రలో తిరిగి అక్కడ వాక్యాన్ని అందిస్తే ఏర్పడినటువంటిది. అయితే ఈ 7 సంఘాలను గురించి 7 విధాలుగా మనం చూస్తా ఉన్నాం. 7 విధాలుగా. మొదటి సంఘంలో, 2వ సంఘం, అంటే 7 సంఘాలలో మెచ్చుకుంటా ఉన్నాడు ప్రభు. అనగా ఆ సంఘాలలో చేసినటువంటి పనిని మెచ్చుకుంటా ఉన్నాడు. ఆ సంఘాలలో చేసినటువంటి లోపాన్ని కూడా ఎత్తి చూపుతూ ఉన్నాడు. ఆ సంఘాలకు హెచ్చరికలు కూడా చేస్తూ ఉన్నాడు. వ్యాఖ్యానకర్తలు రాస్తా ఉన్నారు దాదాపు 120 సంవత్సరముల వరకు ఈ ఎఫెసు సంఘాన్ని గురించి కాలమానాన్ని గుర్తిస్తూ ఉన్నారు, లేదా 100 వరకు అని అంటా ఉన్నారు. ఏది ఏమైనా మరలా 2వ సంఘంలో, సున్నా సంఘంలో కూడా దాదాపు 316 సంవత్సరాలను మనం చేస్తూ ఉన్నాం. పెర్గము సంఘం కూడా 316 నుంచి 800 వరకు అని. ఈ విధంగా సంఘాలకు కాలము ఇప్పుడు చివరిలో మనం ఉన్నాం. చివరిలో 7 సంఘాలకు 7 విధాలుగా మనం చూస్తా ఉన్నాం. 2 సంఘాలలో అసలు తప్పులే లేవు. స్వర్ణ సంఘం కావచ్చు, ఫిలదెల్ఫియా సంఘం కావచ్చు, తప్పులు లేవు, హెచ్చరికలు లేవు వారికి. 5 సంఘాలలో తప్పులు ఉన్నాయి, 5 కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఈ 2 సంఘాలకు వాగ్దానమే లేదు. అవునండి,
ఒక్కొక్క సంఘం ఒక్కొక్క రీతిగా ఉన్నది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ సంఘాన్ని మనం గమనిస్తే చూడండి 2వ వచనంలో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అంటా ఉన్నాడు. ఎఫెసు సంఘం ఎటువంటి సంఘము? క్రియలు బాగుగా జరిగించినటువంటి సంఘం. నిజమేనండి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. అవునండి. బైబిల్ గ్రంథంలో మనం ఒక మాట చదువుకోవచ్చు. రోమా పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిస్తే, రోమా పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము. క్రియలు మంచి క్రియలుగా ఉండాలి. దేవుడు మెచ్చే క్రియలుగా ఉండాలి. దేవుడు సంతోషించే క్రియలుగా ఉండాలి. ఒకటి క్రియలు కలిగినటువంటి విశ్వాసము ఉండాలి. ఈ సంఘము, ఎఫెసు సంఘము మంచి క్రియలు కలిగినటువంటి సంఘము. అందుకే చూస్తా ఉన్నాము, నీ క్రియలను నేను ఎరుగుదును. అవునండి, మంచి క్రియలు. చాలా మంది ఉన్నారు, చూస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు, ఆ క్రియారూపంలో దాన్ని చేయలేకపోతా ఉన్నారు. చెప్పుదులే కాని వారు చెయ్యరు. అవునండి, మనం అలాంటి వారిగా ఉండకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఎఫెసు సంఘము ఆనాటిది కావచ్చు, ఆనాటి హెచ్చరికలు, ఆనాటి పని కావచ్చు. ఈనాడు జీవిస్తున్నటువంటి మనం, కృపాకాలంలో ఉన్నటువంటి మనం, ఈ రక్షణ యుగంలో ఉన్నటువంటి మనం, దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తూ ఉన్నాడు. నీతో నాతో కూడా ఈ గ్రంథము మాట్లాడుతూ ఉన్నది. నీతో నాతో కూడా ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనము మనల్ని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నది. నీ క్రియలు ఎలాగున్నవి అని. నిజమేనండి, క్రియలు కలిగినటువంటి విశ్వాసం కావాలి. ఒక విశ్వాసం ఒకటే సరిపోదు. దైవ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. తీతు పత్రికలో కూడా సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలి అంటా ఉన్నాడు. సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలి. అవునండి, ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా క్రియలు, సత్క్రియలు, మంచి క్రియలు. క్రియల ద్వారా విశ్వాసము, క్రియల ద్వారానే దేవుణ్ణి మహిమపరచడం, క్రియల ద్వారానే వీరు యేసుక్రీస్తు భక్తులని కూడా చెప్పడం అనేది కూడా ఉంటున్నది. క్రియ అనేది ముఖ్యమైనటువంటిది. ఇక రెండవది మనం చూస్తే, నీ క్రియలను, నీ కష్టమును అంటా ఉన్నాడు. కష్టం అంటే నిజమే, కష్టం. సంఘం కోసం ప్రయాసపడ్డాం, సంఘం కోసం కష్టపడ్డాం, సంఘం కోసము ఇతర ప్రాంతాలలో సేవ చేయడం. సంఘం కష్టము, బయటి వారి ఉండేటువంటి కష్టాలు, సంఘంలో ఉన్నటువంటి వారి ద్వారా వచ్చేటువంటి కష్టాలు, అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. అలాంటి కష్టాన్ని కూడా అనుభవించాలి. ఈ సంఘం అనుభవించిందని మనం చూస్తా ఉన్నాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టాన్ని నేను ఎరుగుదును, నీ సహనమును కూడా ఎరుగుదును. సహించుట. అవునండి, యేసు ప్రభు కూడా సహించాడు, శిలువ మరణం వరకు సహించాడు. మనమైతే నన్నైనా నిన్నైనా మనల్ని ఒకరు ఒక్క మాట ఎత్తి పొడిచారంటే అది సత్యంత వరకు కూడా మర్చిపోము అంటుంటాం. సహించలేకపోతా ఉంటాం. వారి ముఖాలు చూసినప్పుడు, వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వారితో కలిసి తిరుగుతూ ఉన్నప్పుడు, ఒక సంఘంలో ఉన్నా, ఒక వీధిలో ఉన్నా, ఒక కుటుంబంలో ఉన్నా, మనల్ని ఏదైనా ఇబ్బంది పెట్టినటువంటి వారిని గురించి మనం సహించడం అనేటువంటిది ఎంతవరకు ఉన్నదో అది మనలో మనమే పరీక్ష చేసుకోవలసి ఉంటున్నది. నిజమే, కష్టం కావచ్చు, క్రియ కావచ్చు, సహనం. మన ప్రభు ఎంతవరకు సహించాడు? కలువరి శిలువ మరణం వరకు ఓపికతో సహించాడు. అందుకే పౌలు అంటాడు, మనం కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపములను ఎట్లా వదిలిపెట్టాలి? సులువుగా చిక్కులు పెట్టే పాపాలైతే ఉండగా వాటిని మనం ఏం చేయాలి? సులువుగా చిక్కులు పెట్టే కష్టాలు, ఇలాంటి వాటిని అంటే ఓపిక, ప్రభు వైపు చూస్తూ, క్రీస్తు వైపు చూస్తూ
ఓపికతో మనము కూడా పరిగెత్తాలని మనం చూస్తా ఉన్నాం. కష్టపడే వాళ్ళు మనం చాలా మందిని అనుకుంటాం, అయ్యో ఆ సేవకుడు చాలా కష్టపడ్డాడు, ఆ పెద్దలు చాలా కష్టపడ్డారు, లేదా ఆ కుటుంబము చాలా కష్టపడ్డది. అవునండి, కష్టపడ్డటువంటి వాళ్ళే, సహించేటువంటి వాళ్ళే దేవుని బిడలుగా, అలాంటి వాళ్ళే యాజకులుగా అని కూడా మనం చూస్తాం. పేతురు భక్తుడు అంటాడు మొదటి పేతురులో 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చినటువంటి వారు, ఆశ్చర్యమైన క్రియలను జరిగించడానికి వచ్చినటువంటి వారు, రాజులైన యాజక సమూహముగా ఉన్నటువంటి వారు, ఆయన గుణాతిశయములను ప్రకటించేవారు. ఒకప్పుడు చీకట్లో ఉన్నారు, ఇప్పుడు వెలుగులో ఉన్నారు. అవునండి, ఇది మన సహనం అని కూడా మనం చూడాలి. కొరింథీ పత్రికలో కూడా ఇవే వచనాలు మనకున్నాయి. 11వ అధ్యాయంలో 19, 20 వచనాలు మనం గమనించవచ్చు. సహనం, అవునండి, సహనం కలిగి జీవించాలని మనము చూస్తా ఉన్నాం. అయితే ఇన్ని చేస్తున్నటువంటి వారు చూడండి, అక్కడ 2వ వచనంలో, సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. అవునండి, ఇక్కడ సంఘంలో పౌలు కూడా చెప్పాడు వారికి, ఎఫెసీ సంఘంలో చెప్పాడు, నా తరువాత దుష్టులు వస్తారు, దుర్మార్గులు వస్తారు, మేమే క్రీస్తు అని చెప్పుకునే వాళ్ళు వస్తారు, తోడేళ్ళు గొర్రె చర్మాలు వేసుకొని వస్తారు తోడేళ్ళు, వారి వలన జాగ్రత్తగా ఉండాలి అని మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ దుష్టులను సహింపలేదు. ఎఫెసీ సంఘం ఎటువంటి సంఘము? బాగా కనుగొన్నటువంటి సంఘం. ఏమిటిని కనుగొన్నది? వీడు దుష్టుడు, వీడు దేవుని గురించి చెబుతూ ఉన్నాడు, కానీ వాని లోపల ఉన్నటువంటి దుష్ట ఆలోచనలు ఉన్నాయి, దుష్ట తలంపులు ఉన్నాయి. ఇలాంటి వారిని కనుగొన్నటువంటి సంఘము. అందుకే ఆ సంఘము భారము భరించి అలసిపోలేదు. అవునండి, అలసిపోలేదు. ఎంత భారమైనా పడ్డది. నిజమేనండి ప్రియులారా, మనం చూస్తూ ఉన్నాం మన సేవా జీవితంలో కొన్ని సంవత్సరాలు కావచ్చు, ఇప్పుడు జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో సేవకులను చూస్తున్నాం, మనం పరిశుద్ధులను చూస్తా ఉన్నాం, అనేక సంఘాలను చూస్తా ఉన్నాం, అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి విషయాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. భారం భరించి అలసిపోయేవారు అయ్యో అన్నటువంటి వాళ్ళని చూస్తా ఉన్నాం. ఎంత శ్రమ పడినా, ఎంత కష్టపడినా, ఎంత ఇబ్బందులు అయినా, ఎదుటి వారి ద్వారా ఎంత దూషింపబడినా, సంఘంలో పరిశుద్ధులను చెప్పుకుంటున్నటువంటి వారు ఇలాంటి దుష్టులు అనేకులు ఉన్నారు, చలామణి అవుతూ ఉన్నారు, పెద్దలుగా చలామణి అవుతా ఉన్నారు. సేవలో కూడా సేవకులుగా దుష్టులే కొంతమంది వచ్చి సేవ చేస్తూ ఉన్నారు. వారిని సమర్థించేవారు ఉన్నారు, వారిని ప్రోత్సహించేవారు ఉన్నారు, వారిని బలపరిచేవారు ఉన్నారు. అలాంటి వారు ముసుగు వేషంతో దుష్టుని సంబంధులు అనేకులు ఉన్నారు, కానీ కనుగొనలేకపోతా ఉన్నాం. వారి మాయ మాటలకు, వారు చెప్పే ప్రసంగాలకు, వారు వర్ణించే ఆ వర్ణనకు, ఆ రాగాలాపనకు అనేకులు దారి తప్పిపోతా ఉన్నారు. అయితే ఎఫెసీ సంఘము వారిని కనుగొన్నది, అలాంటి వారిని కనుగొని వారిని సంఘంలోనికి ప్రవేశము కలిగించలేదు. అయితే ఇంతవరకు క్రియలు బాగున్నాయి, వినపడుతున్నాయన్నా? హలో అన్న, ఓకే అన్న, వినపడుతుంది. ఫోన్ వచ్చి డిస్టర్బ్ అయిపోయింది. క్రియలు బాగున్నాయి, కష్టం బాగుపడింది, సహనం కూడా భరించింది, భారాన్ని కూడా భరించింది, ఇతరులను దుష్టులను కూడా కనుగొన్నది, అలాంటి వారిని కూడా లోపలికి రాకుండా ఆటంకము కలిగించింది. అయితే చూడండి,
మెప్పును బాగా చూశాం, మెప్పును బాగా చూశాం. అయితే ఆ మెప్పుతో పాటుగా ఇక్కడ చూస్తున్నాము 3వ వచనములో, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించాలి లేదని నేను ఎరుగుదును. 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అవును ప్రియులారా, ఇంత చేసినటువంటి సంఘం, ఇన్ని కార్యక్రమాలు జరిగించినటువంటి సంఘం, భారము భరించినటువంటి సంఘం, దేవుని మొప్పిను పొందినటువంటి సంఘం ఒక తప్పు చేస్తా ఉన్నది. ఏ తప్పంటే, నీకుండిన మొదటి ప్రేమను నీవు వదలితివి. నిజమే ప్రియులారా, నేను కూడా 1990లో నమ్ముకున్నా. ఇప్పటికి దాదాపుగా ఇది 36వ సంవత్సరం నమ్మి. ఆ రోజుల్లో చదివే రోజుల్లో, ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఎక్కడికి పడితే ఎక్కడికి సేవకులు విజయనాథరావు గారి వెంట, దైవజనుల వెంట, ఎక్కడ కార్యక్రమాలు జరిగితే, ఎక్కడ మీటింగ్లు జరిగితే పరుగు పరుగున పోయి ఆ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి వారు, బైబిల్ చదవడానికి ఎక్కువ సమయాన్ని, ప్రార్థించడానికి ఎక్కువ సమయాన్ని, స్తుతించడానికి ఎక్కువ సమయాన్ని ఆనాడు ఉండింది. ఆనాటి ఉన్నటువంటిది ఇప్పుడు నాకు ఉందా లేదన్నటువంటి నేను పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎఫెసీ సంఘం ద్వారా, ఆ సంఘం మాటల ద్వారా, ఆ యోహాను భక్తుడు సంఘానికి రాసినటువంటి ఆ మాటల ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. నీకున్నటువంటి మొదటి ప్రేమను నీవు వదలితివి. పరీక్ష ఒక క్వశ్చన్ మార్క్ అండి. ఇది మన జీవితంలో హెచ్చరిక. ఇది తప్పు మోపుతా ఉన్నాడు. అవును, ఇలాంటి తప్పులు ఎత్తి చూపేటువంటిదే బైబిల్ గ్రంథం. ఉన్నది ఉన్నట్టుగా రాయడం. అనేకులు తప్పు చేశారు, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఆ మాటల ద్వారా హెచ్చరింపబడి, ప్రవక్తల ద్వారా హెచ్చరింపబడి అనేకులు బయటికి వచ్చారు. మోసే ద్రోహులారా అన్నాడు, కనానును చూపించలేకపోయాడు, కనానులో అడుగు పెట్టలేకపోయాడు. దూరం నుండి చూశాడు కానీ దావీదు తప్పు చేశాడు, తప్పు చేసి పడిపోయాడు. అందుకే అంటున్నాడు, నీ మొదటి ప్రేమ నువ్వు వదిలితివి, నువ్వు పడిపోతివి. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ నువ్వు ఆపివేయబడ్డావో, ఎక్కడ నువ్వు నిలబడిపోయావో, ఇప్పుడు నువ్వు మళ్ళీ అక్కడి నుంచే లేయాలి, బయటికి రావాలి, నిలబడాలి అండి. దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు, ఇంటిని వదిలాడు, తండ్రిని వదిలాడు, దూరదేశాలకు వదిలాడు, పందులు తిన పొట్టును తిన్నాడు, ఆకలితో అలమటించాడు, జీవితం అంతా వ్యర్థం చేసుకున్నాడు. డబ్బును తల్లిదండ్రులు ఇచ్చినటువంటి డబ్బు, ఆ భాగమంతా వేసల పాలు చేశాడు. ఇప్పుడు తెలుసుకున్నాడు. పడిపోయిన వాడు తెలుసుకొని ఆలోచన చేస్తున్నాడు తనకు తానే. ఎప్పుడు ఆలోచన చేశాడు? బుద్ధి వచ్చినప్పుడు ఆలోచన చేశాడు. అయ్యో, నా తండ్రికి దూరంగా ఉన్నానే, నా తండ్రి ఇంత బ్రహ్మాండమైనటువంటి ఆహారం ఉన్నదే, అనేకులకు భోజనము ఉన్నదే, అయ్యో నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళుదును. నేను నా తండ్రికిని పరలోకానికిని ఘోరమైన తప్పిదం చేశాను. నిజమే ప్రియులారా, పడిపోయినటువంటి వాడు, తప్పిపోయినటువంటి వాడు, తెలుసుకుంటున్నటువంటి వాడు, బుద్ధి వచ్చినటువంటి వాడు, మనము ఈ మాటలు మనల్ని కూడా నీ తొలి ప్రేమ, నీ క్రియలు, నీ సహనం, నీ కష్టం, సంఘంలో చూపుతున్నటువంటి నీ ప్రయాస ఎక్కడ? అదంతా ఒక ఎత్తు అయితే నేను హెచ్చరిక చేస్తున్నటువంటి విధానము ఒక ఎత్తు. ఏ ఎత్తు? ఇప్పుడు పడిపోతివి, లెమ్ము అంటూ ఉన్నాడు. అవునండి, చూడండి, లెమ్ము అన్నటువంటి ప్రభువు చూడండి, పొందితేనే ఏ స్థితిలో నువ్వు పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడలా నీ యొద్దకు నేను వస్తాను. లేయండి, సరి చేసుకోండి, లేయండి. నీ యొద్ద దీపస్తంభాన్ని నేను
దీపస్తంభం సంఘము. సంఘం మీద నీవు ఉండాలి. ఒక నక్షత్రంగా, ఒక దీపంగా వెలగాలి. దీపస్తంభం ఎక్కడికి వెళ్ళదు, దీపస్తంభం అక్కడే ఉంటుంది, సంఘంలోనే. సంఘం అక్కడే ఉంటుంది. నీవు ఆ సంఘంలో అదే అదే ప్రభు చెప్తున్నాడు చూడండి, నీ యొద్ద వచ్చి నీ దీపస్తంభం దాని చోట నుండి తీసివేతును. అవునండి, తీసివేతు. ప్రియులారా, ఈ హెచ్చరిక ఏమిటంటున్నాడు? మారు మనసు పొందండి అంట. నేనంతా బాగానే ఉంది, క్లియర్గా ఉంది. అయితే ఒకటి, నీ ప్రేమ మొదటి ప్రేమ, నా మీద ఉన్నటువంటి ప్రేమ, సంఘం మీద ఉన్నటువంటి ప్రేమ, సంఘంలో చేస్తున్నటువంటి పనులు, వీటన్నిటి మీద ఇప్పుడు ఏమైపోయింది? తక్కువైపోయింది. మరలా అవునండి. యవనస్తుడు మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో కూడా అదే చెప్పాడు. ప్రేమించాడు కదా, అతనిని చూచి, అతనిని ప్రేమించి, అతని మీద కనికరపడి, నీకు ఒకటి కొదువగా ఉన్నది. అతను అంటా ఉన్నాడు, ఆ యవనస్తుడు, నేను ఇవన్నీ బాల్యం నుండే చేస్తుంటా కావచ్చు. అయితే ప్రభు, ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి మనతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, నీకు ఒకటి కొదువగా ఉన్నది, నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది. వీటిని ఏం చేయాలి? సరి చేసుకోవాలి అంటున్నాడు. నీ యొద్దకు వస్తా, మారు మనసు పొందు, లేకపోతే మారు మనసు పొందాలి. హెచ్చరిక. ఈ హెచ్చరికను మనం దాటవేస్తే అవునండి చాలా కష్టం. తర్వాత మనం చూస్తా ఉన్నాం 6వ వచనములో, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. నికోలాయితుల క్రియలు. అవునండి, ఈనాడు సంఘాలలో ఈ క్రియలు ఎక్కువగా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అంతా సెర్చ్ చేసిన ఈ మాట అపోస్తుల కార్యంలో కనపడతా ఉన్నది. 6వ అధ్యాయంలో 7 మంది పెద్దలను ఎన్నుకోవడంలో ఒకరుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తా ఉన్నాము. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, ఫర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొక వాడును అగు నికోలాస్ అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. 5వ అధ్యాయంలో 7 మందిలో ఒకడు చివరి వాడైనటువంటి నికోలాస్, అంతియొకయ వాడు, మత ప్రవిష్టుడు అని మనం చూస్తా ఉన్నాం. ఇతని లాంటి బోధలు ఉన్నాయి. అనగా ఈనాడు కూడా సంఘాలలో చూస్తూ ఉన్నాం, నామకార్థ క్రైస్తవులు అంటున్నాం. అలాంటి నామకార్థములో నుంచే మనము బయటపడ్డాం. అలాంటి వారిలో నుంచే, ఆ తరములో నుంచి వేరై జీవించడానికి బయటికి వచ్చాం. బయటికి వచ్చినటువంటి మనము, మన బంధువులు కావచ్చు, మన సంఘాలలో ఉన్నటువంటి కొందరు కావచ్చు, ఇలాంటి మత ప్రవిష్టులు ఉన్నారు. సేవకులకు, పెద్దలకు ఆటంకాలు చెప్పేటువంటి వారు, సంఘాన్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు, సంఘంలో వారు సభ్యులమే అంటున్నారు, కానుకలు ఇస్తా ఉన్నారు, దశభాగాలు ఇస్తున్నామంటున్నారు, సంఘంలో ఏదైనా కార్యక్రమాలకు డొనేషన్లు ఇస్తున్నామంటున్నారు, మా మాట చెల్లుబాటు కావాలంటా ఉన్నారు. ఇలాంటి మత ప్రవిష్టులు, నామకార్థ క్రైస్తవులు, అలాంటి వారి బోధ అన్ని చేయవచ్చు అంటున్నారు వారు. అలాంటి వారి బోధను ఈ ఎఫెసీ సంఘము రానియలేదంటే, దేవుడు కూడా అంటున్నాడు, నాకు కూడా ఈ బోధ సరిపోదు అంటా ఉన్నాడు. చూడండి ఆ మాట ఎంత బాగా మనం చూస్తా ఉన్నాము. ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని
ద్వేషించుచున్నాను. అవునండి. దేవుడు ద్వేషించినటువంటి వాటిని మనము కూడా ద్వేషించాలి. అవునండి. ఇది అపోజిషన్ పార్టీ మాదిరిగా ఉండకూడదు. ఒకరొక కార్యక్రమం, ప్రభు కార్యక్రమం మొదలు పెడితే ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా కూలద్రోయాలో, ఏ విధంగా పడగొట్టాలన్నటువంటిది నికోలాయితుల మత ప్రవిష్టులు ఉన్నారు. అలాంటి మత ప్రవిష్టులను కనుక్కోవాల సంఘం. అలాంటి బోధను ద్వేషించాల. అలాంటి బోధను దూరం చేయాల. అవునండి. ఇది వారి మీద ఉన్నటువంటి మెప్పులో ఒక భాగం. కనుగొన్నాడు. ఇది ప్రభు కనుగొన్నాడు. ఎఫెసు సంఘంలో నేను వారి క్రియలు, వారి విశ్వాసము, వారి కష్టము, వారి సహనము, వారి భాగము, వారు సంఘంలో ఇలాంటి నికోలాయితుల బోధను, దుష్టుల యొక్క బోధను, దుష్ట సహవాసాన్ని త్యజించినటువంటి సంఘం. కాబట్టి అయితే ప్రేమలో మాత్రం తక్కువగా ఉన్నారు. మనం కూడా వేటిలో మనం తక్కువగా ఉన్నాము, వేటిలో మనము దేవునికి దగ్గరగా ఉన్నాము, వేటి ద్వారా దేవునికి దూరం అయిపోతున్నాము, వేటి ద్వారా దేవుని నామాన్ని మహిమపరచలేకపోతున్నాము, వేటి ద్వారా ప్రభువును గణపరచలేకపోతున్నాము, ఆలోచన చేయాలి. అది సరిదిద్దుకోవాలి. అందుకే చివరిగా ఏమంటున్నాడు చూడండి, వాగ్దానం. చెవిగలవాడు 7వ వచనంలో, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. అవునండి. జయించాలి. ఎక్కడ? పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు. పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు నిజమేనండి. జీవవృక్ష ఫలాలను ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండము 2వ అధ్యాయంలో ఆదామును ఏదేను తోటలో ఉంచాడు. ఆజ్ఞ అతిక్రమము ద్వారా వారిని ఏదేను వనములో నుండి జీవవృక్ష ఫలాలకు దూరంగా ఏదోని బయట పెట్టాడు. 2వ అధ్యాయంలో మనం చూస్తాం, జీవవృక్ష ఫలాలకు కావలి ఉంచాడు. కెరూబులు, ఖడ్గ జ్వాలలు. అవునండి. ఆదాము ఈ పండ్లను తిని నిరంతరం జీవించునేమో అని అక్కడ చూస్తా ఉన్నాం వాక్యం. ప్రియులారా, జీవవృక్ష ఫలాలు ఎవరికి? జయించేవారు. ఎవరు జయించేది? విశ్వాసులే, పరిశుద్ధులే, దేవుని సేవకులే, దేవుని పెద్దలే, ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి బిడ్డలే, ఆయన కోసం జీవిస్తున్నటువంటి బిడ్డలే, ఆయన చేతిలో ఉన్నటువంటి నక్షత్రాలే. ఆ నక్షత్రాలైనటువంటి మనమే జయించాలి. జయించాలి అంటున్నాడు. చూడండి, ఇక్కడ 7వ వచనంలో జయించువానికి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. 11వ వచనం చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు పొందడు. ఈ విధంగా 5 మాటలు మనం చూస్తాం. జయించుట, జయించుట, జయించుట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో చూడండి, 21వ వచనంలో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చివరి మాట. సంఘములతో చెప్పుతున్న మాట చివరి మాట. ఇక్కడనే సంఘం ఎత్తబడుతా ఉంది. ఇక్కడనే ఈ మాట ద్వారానే జయించండి. నేను తలుపులో తట్టుతూ ఉన్నా. చివరి సంఘంలో చివరి టైంలో నేను ఉన్నా. ఇప్పుడు నా స్వరం తీస్తే, నా స్వరం విని మీ హృదయం అనే తలుపు తీస్తే నేను మీ వద్దకు వస్తాను, మీతో కూడా ఉంటాను, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ జీవితంలో నేను ఉంటాను, నీతో కలిసి నేను భోజనం చేస్తానని ప్రకటన గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనంలో చెప్తా ఉన్నాడు. నీతో కలిసి మనం భోజనం చేద్దాం. నా తండ్రి ఎదుట, నా సింహాసనం ఎదుట నేను మిమ్మల్ని కూడా కూర్చుండనిస్తాను. జయించే వారికి ఏమున్నది?
సింహాసనం ఉన్నది, తండ్రితో భోజనం ఉన్నది, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, ఇంకా రెండవ మరణం లేదు, ఆ మన్నాను భుజింప నిత్తును అంటా ఉన్నాడు. జయించువానికి జీవజల నదిలో నుండి నీరు వాడు త్రాగును అంటున్నాడు. చూడండి, జయించుట. మనం బ్రతికినంత కాలం, ఈ కొద్ది కాలం, ఎన్ని రోజులు మనం బ్రతుకుతామో మనకు తెలియదు. కాబట్టి ప్రియులారా, ఎఫెసీ సంఘం కోరదగిన సంఘం, ఎఫెసీ సంఘం క్రియలు అనుభవించినటువంటి సంఘం, ఎఫెసీ సంఘం ఆ మంచి క్రియలు చేసినటువంటి సంఘం, ఆ సంఘ భారాన్ని భరించినటువంటి సంఘం, సహించినటువంటి సంఘం, భారం కలిగి జీవించినటువంటి సంఘం, దేవుని ప్రేమించింది. కానీ ప్రేమలో తక్కువైపోతే మళ్ళీ హెచ్చరిక పొంది పునరుజ్జీవంతో మళ్ళా నింపబడాల్సినటువంటిది. అందుకే అన్నాడు, ఎఫెసీ సంఘం దుష్టులను సహించినటువంటిది కాదు, ఎఫెసీ సంఘం మత ప్రవిష్టులను ప్రోత్సహించినటువంటిది కాదు, ఎఫెసీ సంఘం ఇలాంటి ఈ నామకార్థుల యొక్క అలవాట్లను అనుసరించినటువంటిది కాదు. అందుకే జయించినటువంటి వాడు జీవవృక్ష ఫలాలను భుజింపనిత్తును అన్నాడు. ఓ ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలారా, పరిశుద్ధులారా, దైవజనులారా, పెద్దలారా, సేవకులారా, కుటుంబాల వారిగా కూర్చుంటే ఆ కుటుంబస్తులారా, మనం ఏ విధంగా జీవిస్తా ఉన్నాం? దేవుడు అంటా ఉన్నాడు, నీ దీపస్తంభమును తీసివేతను. అవునండి, ఎంత భయంకరమైన మాట. వద్దండి, మనకు అటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ మాట వద్దు. ప్రభు మనల్ని మారు మనసు పొందండి, మరలా మొదటి స్థితిలోనికి రండి అంటా ఉన్నాడు. వద్దామా మరి? సరి చేసుకొని దైవ గ్రంథంలో మనకు చెప్పబడినటువంటి విధంగా ఈ మాటలు వింటూ మారు మనసు పొందుదాం. ఇంకా ఏదైనా తప్పులు చేశామా, ఇంకా ఏదైనా ఇబ్బంది కలిగించామా, ఇంకా ఏదైనా దేవుని నామానికి అవమానం కలిగించామా, అలాంటి లోటుపాట్లను మనం సరి చేసుకొని నికోలాయితుల బోధ మనలో ఉండకుండా, మత ప్రవిష్టుల బోధ మనకుండా ఉండకుండా, దుష్టుల సహవాసం మనకు ఉండకుండా, ప్రభు యొక్క సహవాసం, ప్రభువుతో సహవాసం ఎక్కడ? ప్రభువుతో, తండ్రితో కూడా ఈ సహవాసాన్ని కలిగి ముందుకు సాగుదాం. అలాంటి అనుభవం లేనటువంటి వారు ఈ మాటలు వింటుండగా, నిజమే ప్రభువా, నేను కూడా సరి చేసుకుంటాను, సరిదిద్దుకుంటాను, మార్పు చెందుతాను, ప్రభువులో ఏకమై ప్రభు కోసం జీవిస్తాను. నా దుష్ట హృదయంలో ఉన్నటువంటి ఏవైనా ఉన్నాయా? అందుకే ఈ రోజు 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో నీ హృదయాన్ని తట్టుతూ ఉన్నాడు, నీ సంఘాన్ని తట్టుతూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని తట్టుతూ ఉన్నాడు, నిన్ను తట్టుతూ ఉన్నాడు, నీ జీవితాన్ని తట్టుతూ ఉన్నాడు. తట్టు, వాకిలి తీ, హృదయమైన తలుపు తీ, కళ్ళు తెరువు, చెవులు తెరువు, నోరు తెరువు. అవునండి, ఆయన మాటలు ప్రకటించడానికి, వినడానికి, బోధించడానికి, సరి చేసుకోవడానికి, ఆయన నామంలో జీవించడానికి, ఆయనతో కూడా భోజనం చేయడానికి, ఆయన సింహాసనం యొద్ద మనము కూర్చోవడానికి వెళుదామా? ఆ విధంగా జీవిద్దామా? ఆ విధంగా జయించే వారిగా ఉందామా? ఏదైనా పొరపాటు సరి చేసుకునే వారిగా ఉందామా? సంఘంలో ఆయన భారం భరిస్తూ, కష్టాన్ని సహిస్తూ, మంచి క్రియలను చేస్తూ దేవునిలో ముందుకు సాగాలని ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి మన జీవితాలలో పురుకొల్పు ఉద్యోగంతో నింపబడాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తూ